అది హత్య కాదని చెప్పేసి మీరు మాట్లాడి అన్నారు. వీడియో పెట్టేసి అది యాక్సిడెంట్ అని చెప్పేసి మీరు అన్నారు కదా. అవును. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు పాయింట్స్ రేజ్ చేస్తుంది, బండి మీద ఎలా పడుతుంది, ఇంకోటి స్పెట్స్ అండ్ మాస్క్ పక్కన ఎలా పెడతారు, బాడీ మీద ఫుట్ ప్రింట్ ఎలా ఉంటది. సో ఇవన్నిటిని ఆయన గమనించలేదా? ఇవన్నీ ఆయనకు తెలియదా? ఈ పాయింట్స్ కూడా రేజ్ చేసాం కదా, వినవలేదా? సో వినబడకుండా ఇవన్నీ ఏం తెలియకుండా చూడకుండా తెలుసుకోకుండా డైరెక్ట్ తాగి మరణించాడు అని చెప్పేసి ఏ విధంగా మాట్లాడతాడు అని చెప్పేసి అన్నారు. అంటే నిజంగా మీకు ఆ పాయింట్స్ వినబడలేదు కనబడలేదు అంటారా, ఏమంటారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి నాకు పాయింట్స్ లాగా అనిపించలేదు. ఓకే, సిల్లీ పాయింట్స్ లాగా అనిపించాయి. ఓకే, చాలా సిల్లీ పాయింట్స్ అనిపించేవి. ఓకే, ఎలాగో చెప్తాను. వీళ్ళు చాలా ప్రశ్నలు అడిగారు, నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, మరి దీనికేంది అని అడుగుతున్నారు. అయితే వాళ్ళు అడిగిన ఒక్క ప్రశ్నకి 2 ఆన్సర్లు చెప్పగలిగిన క్లారిటీ నా దగ్గర ఉంది. ఈ క్లారిటీ ఎలా వచ్చింది? ఓన్లీ పోలీసులు విడుదల చేసినటువంటి CCTV ఫుటేజ్ చూసే, అంతే. వాళ్ళు అడిగిన ప్రశ్నకి 2 విధాలుగా క్లారిటీ ఇచ్చేంత క్లారిటీ ఉంది నా దగ్గర. అయితే నేను ఎందుకు వాటి గురించి మాట్లాడలేదంటే అది నా పని కాదు, అది డిపార్ట్మెంట్ పని. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాను అనుకో, వీళ్ళు రెచ్చిపోయారు అనుకో, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పి నువ్వు ఎవరు అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, నీకేమైనా మేము అప్పగించామా అని అన్నారు అనుకోండి, అప్పుడు నా మీద పాయింట్ వస్తుంది. అందుకని నేను వాటిని గురించి మాట్లాడలేదు. అయితే ఇప్పుడు పోలీసు వాళ్ళు ప్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేసి అందులో చెప్పారు కాబట్టి, ఇప్పుడు ఆల్రెడీ ఐజీ గారు చెప్పారు కాబట్టి, ఇప్పుడు నేను దాని గురించి నా అభిప్రాయం చెప్పొచ్చు. నేను ఇలా అర్థం చేస్తున్నా చెప్తున్నాను. ఓకే, స్పెట్స్ మాస్క్ ఎందుకు పక్కన ఉన్నాయి, ఎవరో తీసి పెట్టినట్టుగా ఉన్నాయి. ఫస్ట్ మాస్క్ కింద ఉంది, స్పెట్స్ దాని మీద. ఓకే, మాస్క్ స్పెట్స్ ఎవరో పెట్టినట్టుగా ఉన్నాయి, ఎవరో పెట్టారు, అందుకే పెట్టినట్టు ఉన్నాయి. ఎందుకు పెట్టారు, ఎప్పుడు పెట్టారు? ఆయన యాక్సిడెంట్ లో పడ్డాడు, ఆయన మీద బండి పడింది. తర్వాత అక్కడ యాక్సిడెంట్ జరిగిందని స్పాట్ లోకి వచ్చిన తర్వాత ఆ పర్సన్ ఎవరు ఏంటని తెలియాలంటే ఫస్ట్ బండి లేవనెత్తాలా, లేవనెత్తిన తర్వాత మాస్క్ ఉంది, అద్దాలు ఉన్నాయి. ఇప్పుడు అది తీస్తే కదా ఆ పర్సన్ ఎవరో తెలుస్తుంది. మీకు అర్థమైందా? అవి తీస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు అవి 2 తీస్తారు, తీసి ఏం చేస్తారు? మాస్క్ బండి తీసి ఏం చేశారు? మాస్క్ ని అద్దాలను తీశారు, పక్కన పెట్టారు. అప్పుడు ఎవరో ఫోటో తీశారు. ఇందులో పెద్ద అంటే తీసి అక్కడ పెట్టి ఫోటో తీశారని అంటున్నారా? మనిషి మీద బండి పడిపోయింది కదా, బండి కింద మనిషి ఉన్నాడు, ఎవరో యాక్సిడెంట్ లో చనిపోయారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు స్పాట్ లోకి వచ్చారు, ఆఫీసర్లు వచ్చారు, లేదా వ్యక్తులు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ మనిషి ఎవరో బండి కింద ఉన్నాడు, ఎలా తెలుస్తుంది? తెలియదు. అప్పుడు ఏమంటారు ఆటోమేటిక్ గా ఆఫీసర్లు, ఆ బండిని ఏంటంటారు, లేదా వాళ్ళే తీస్తారు. ఆ బండిని ఏం చేస్తారు, అలా ఇలా మొత్తానికి ఇలా ఎత్తాడు కదా, చిన్న విషయం కాదు కదా, బుల్లెట్ కనీసం ఒక 5-6 మంది ఎత్తాలి. ఓకే, వాళ్ళందరూ ఇలా ఎత్తి దాన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. పక్కన పెట్టారా? ఇప్పుడు మాస్క్ బహుశా అది కొట్టుకుపోయిన మాస్క్ ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, మొత్తానికి ఆ మాస్క్ అనేది ఎక్కడ తగులుకోవచ్చు, లేదా ఇక్కడే ఉండొచ్చు, ఇలా ముఖం పగిలింది కదా. సో ఆ రాపిడ్ లో మాస్క్ అనేది ఇలా వెళ్ళిపోయి లేదా ఎలా వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా ఎలా వచ్చి ఉండొచ్చు, లేదా ఇలాగే ఉండొచ్చు. మొత్తానికి మాస్క్ అనేది ఆయన ఫేస్ ని కవర్ చేస్తూ ఉండొచ్చు ఎక్కడో చోట. ఓకే, అప్పుడు ఏం చేయాలి? పర్సన్ ఎవరో తెలియాలంటే ఏం చేయాలి? మాస్క్ తీసి ముఖం పగిలిపోయి ఈ ముఖం అంతా ఇంత స్వెల్లింగ్ వచ్చి వాచిపోయి పర్సన్ ఎవరో గుర్తుపట్టలేని విధంగా అయిపోయాడు ఆయన. ఇలా ఫ్రంట్ చూస్తే మీకు పర్సన్ కనపడ్డు. తెలిసిన వాళ్ళకి మాత్రమే సైడ్ ఇలా ఈ ఫోర్ హెడ్ గానీ ఇది గానీ చూసినప్పుడు తెలిసిన వాళ్ళకి మాత్రం ఆ కటింగ్ చూసి ఓకే పర్సన్ ఫలానా అని గుర్తుపడతారు తప్ప ఇలా చూసినప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళు కూడా గుర్తుపట్టలేరు. సో మాస్క్ నేను చేయాలి, తీయాలి అక్కడి నుంచి. నెక్స్ట్ అద్దాలు ఉన్నాయి, మరి అద్దాలు ఎక్కడున్నాయి, మరి ఇక్కడ ఉన్నాయో ఇక్కడ తెలియదు కదా, అద్దాలు కూడా తీయాలి. 2 తీసి పక్కన పెట్టారు, మిగతా డీటెయిల్స్ వాళ్ళు చూస్తున్నారు. మాస్క్ అది తీసి పక్కన పెట్టారంటే అంటే మీరు అంటున్న పాయింట్ ఏంటంటే కింద పడ్డ పర్సన్ కాబట్టి మాస్క్ ఉంటే ఏంటంటే గుర్తుపట్టలేదు కాబట్టి మాస్క్ ఇట్లా తీసి స్పెట్స్ ఇట్లా పక్కన పెట్టి వాళ్ళు ఫోటో కొట్టారని తీసి ఉండే అవకాశం ఉంది అని అదే అంటున్నా. అంటే మాస్క్ అండ్ స్పెట్స్ తీసి పక్కన పెట్టి ఫోటో తీసి పెట్టారు అనేసి అంటున్నారు, అంతేనా? తీసి పక్కన పెట్టినప్పుడు మిగతా వాళ్ళు ఫోటో తీసి ఉండొచ్చు. ఓకే, ఇంకా డీటెయిల్స్ కావాలి కదా. ఇలా మాస్క్ ఉంది, ఇలా ఉండిపోయింది. ఇప్పుడు మాస్క్ తీయకపోతే పర్సన్ ఎవరో తెలియదు కదా. సో ఆ స్పెట్స్ మరి ఎక్కడున్నాయో తెలియదు కదా, ఎవరో తీసా పక్కన పెట్టారు ఆయన బిలాంగింగ్స్. ఇందులో ఏమంత పెద్ద రహస్యం దాగి ఉండదు నాకు తెలియగడతాను. ఇకపోతే బండి ఎందుకు మీద పడింది? అది నేషనల్ హైవే. హైవే అంటే కొంచెం ఎత్తుగా ఉంటది కదా, ఒక 10 అడుగులు పల్ల ప్రాంతం ఉంటది, డౌన్ ఉంటది. అది కింద ఎలా ఉంటది, కాలు లాగా అర్ధ చంద్రకారం ఉంది. అది ఇలా బండి వచ్చి కొట్టుకున్న తర్వాత దానికి మనిషి కింద పడతాడు, ఫస్ట్ వెయిట్ తక్కువ కాబట్టి, తర్వాత బండి మీద పడుతుంది. నేను సైకిల్ నేర్చుకున్నప్పుడు
10 సార్లు సైకిల్ నుంచి కింద పడ్డానంటే నాకు తెలిసి 9 సార్లు మీద వేసుకుని పడి ఉంటాను నేను. ఓకే ఏది రోడ్డు మీదనే. ఓకే ఇక గొంతులో పడితే ఒక గొంతులో పడినప్పుడు Okay, okay. వస్తువు వచ్చి మీద పడేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏది ఎక్కడ పడాలనే దానికి ఏమైనా న్యూటన్ నియమాలు ఉన్నాయా? ఓకే యాక్సిడెంట్ జరిగింది బుల్లెట్ మీద, సో అకార్డింగ్ టు న్యూటన్స్ పలానా లా ప్రకారం ఇది ఇక్కడ పడాలి ఇక్కడ ఏమైనా ఉందా? లేదు. ఓకే యాక్సిడెంట్ అంటే అది ఎలా పడుతుందో కూడా తెలియదు, ఓకే ఏది ఎక్కడ పడుతుందో తెలియదు, అవును. మనం ప్రెడిక్ట్ చేయలేము దాన్ని. అవును ఇంత చిన్న విషయాన్ని ఏదో పెద్ద ఏమంటారు సైంటిస్ట్ లాగా పెద్ద సైంటిస్ట్ కాదు, సిబిఐ ఆఫీసర్ ట్రైనింగ్ ఇచ్చే లెక్క బిల్డప్ అయ్యాడు. అది ఎలా ఎందుకు పడింది అలా ఎందుకు పడింది. సరే ఇప్పుడు అది ఓకే, మరి ఫుట్ ప్రింట్ గురించి ఏమంటారు? అది ఫుట్ ప్రింట్ అని మీకు ఎవరు చెప్పారు? సో అంటున్నారు వాళ్ళు. ఒక్కసారి మీరు షూ వేసుకొని అలా నీళ్ళలో అద్ది పక్కన ఇలా పెట్టి చూడండి, స్టాంప్ వేయండి, దాని షేప్ ఎలా ఉంటది, ఈయన ఆ టీ షర్ట్ మీద ఉన్నటువంటి షేప్ ఎలా ఉంటుంది, రెండు కంపేర్ చేయండి. ఓకే అంటే షూ ప్రింట్ ఎలా ఉంటుందో తెలియకుండా ఇది ఒక ఎవిడెన్స్ లాగా మాట్లాడడం ఎంత అమాయకత్వం ఇది. ఓకే షూ ప్రింట్ కదా అక్కడ ఉన్నది, మీరు 1 సార్లు చూడండి, షూ ప్రింట్ లేదు అక్కడ. ఓకే సరే షూ ప్రింటే అనుకుందాం కాసేపు, ఓకే ఎందుకంటే ఆర్గ్యుమెంట్ నడవాలిగా. ఓకే షూ ప్రింటే అనుకుందాం కాసేపు. ఓకే అంటే అలా పెట్టి వెళ్ళిపోయారా? అంటే తన్నితే ప్రింట్ పడ్డాయి. తన్నినప్పుడు ఏం పడాలి, ఇది పడుతుందా ఇది పడుతుందా, రెండు పడతాయి. అవును రెండు పడతాయి. గట్టిగా పడాలంటే ముందు భాగం కాదు వెనక భాగం పడాలి. అవును గట్టిగా తన్నాలంటే అవును వెనక భాగం పడాలి, అప్పుడు గట్టిగా పడుతుంది. అవును. ఆల్రెడీ చంపిన తన్నాల్సిన అవసరం ఏంటి? చంపి తీసుకొచ్చి పడుకోబెట్టి తర్వాత బుల్లెట్ పెట్టారు అని అన్నప్పుడు ఆల్రెడీ చనిపోయినటువంటి తన్నాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ తన్నొచ్చు కదా. ఓకే తన్నారు అనుకుందాం, ఉమ్, ఓకే ఇలాగే తన్నారు వాళ్ళకి ఈ వాటం అనుకుందాం కాసేపు. ఓకే ఒక్కసారి తన్నారా? ఒక్కసారేనా? ఓకే ఒక్కసారి అంటే చనిపోయాడా? ఓకే అదేంటంటే బుల్లెట్ క్రాష్ ఘాట్ ఉంటది కదా, ఉమ్, అప్పటికే ఇప్పుడు బండి నడుపుతూ ఉన్నప్పుడు చాలా డస్ట్ ఫామ్ అవుతుంది. ఓకే బండి మీద డస్ట్ ఉంటుంది, అలా అంటే మీకు డస్ట్ వస్తుంది కదా, అవును ఆ బండి వచ్చి మీద పడింది ఆయనకి. మరి ఏ పార్ట్ అక్కడ కూర్చుందో మనకు తెలియదు, అది పెట్రోల్ మార్కో మనకు తెలియదు. ఓకే లేదా ఆయన చాలా సందర్భాలు పడి లేచి వచ్చాడు, అవును కోదార్ దగ్గర కానీ లేకపోతే చాలా place లో. ఏమంటారు రామవరపాడు దగ్గర అవును. కానీ లేకపోతే ఇంకో చోట కేసర్ దగ్గర కానీ అవును. చాలా సందర్భాల్లో పడి లేస్తూ వచ్చాడు ఆయన. అవును ఆయన పడుకున్నాడు ఆయన పార్కులో. ఉమ్, వీటన్నిటిలో ఎక్కడి మార్కు పడిందో మనకి ఎలా తెలుస్తుంది? అక్కడే పడిందని గ్యారంటీ ఏంటి? కేసర్ దగ్గర పడ్డాడు, అవును అక్కడ అంబులెన్స్ కూడా వచ్చింది ఆయన ట్రీట్మెంట్ ఇవ్వడానికి, ఉమ్, వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేశారన్నారు. ఉమ్, అక్కడ ఎందుకు కాకూడదు ఇది? ఓకే నెక్స్ట్ ఇంకొక చోట లారీ కింద పడిపోయాడు, రోడ్డు మీద పడ్డాడు, అవును ఇలా దొర్లాడు ఆయన, అవును పడిపోయి దొర్లాడు, అవును. మీరు చూసారా? చూసాను. అక్కడ ఎందుకు కాలేదు అది? తర్వాత రామవరపాడు దగ్గర పడ్డారు, ఎలా పడ్డాడు మాకు ఫుటేజ్ ఇంకా లేదు అది. అవును అక్కడ పడినప్పుడు మరి ఇక్కడ ఎందుకు అయి ఉండదు? తర్వాత పార్క్ లో పడుకుని చక్కగా పడుకుంటాడు, దొర్లున్నాడా, తర్వాత వాటర్తో మొహం ఫేస్ వాష్ కడుక్కు- చేస్తున్నాడు, ఫేస్ వాష్ చేసినప్పుడు ఇక్కడ పడి ఏమైనా దుమ్ము అంటుకుంటుందేమో. మొత్తానికి ఇన్ని చోట్ల పడి లేచి వచ్చిన వ్యక్తి ఇప్పుడు హెల్మెట్ మీద అది ఉంది, డస్ట్ అవును ఉంది, అవును డస్ట్ ఉంది ఇక్కడ అవును. రామవరపాడు రింగ్ దగ్గర ఉన్నప్పుడు డస్ట్ ఉంది అక్కడ. ఆ, మరి ఆ డస్ట్ ఎవరు అక్కడ కూడా తన్నారా? ఓకే లేదు కదా. ఓకే డస్ట్ అంటుకున్న ప్రతిసారి తన్నారు అంటే ఎట్టవుతుంది అది? ఓకే ఆయన ఇక్కడ షూ మార్క్ కాదు, ఓకే అంటే షూ మార్క్ ఎలాగుంటుందో కూడా తెలియదా? ఓకే. ఒక పెద్ద మార్క్ ఉంటే షూ మార్కేనా? ఆయన పడినప్పుడు ఏమో ఇలా పడి ఇలా తిరిగాడేమో ఎవడు తెలుసు? ఓకే లేదా ఆయన దాని కింద పడినప్పుడు ఎంతసేపు పెనుగులాడాడో మనకేం తెలుసు? లేదా పక్కన పడి దాన్ని ఎత్తపోయి మరల మీద వేస్తున్నాడేమో ఎవరికి తెలుసు? ఓకే మొత్తానికి ఆయన పడ్డాడు, నెక్స్ట్ మార్నింగ్ 9 o'clock దాకా అక్కడ ఒక పర్సన్ ఉన్నాడనే విషయం ఎవరికి తెలియదు. ఓకే సో పడినప్పుడు ఏం జరిగింది, ఎంతసేపు పెనుగులాడాడు, స్పాట్ లో ప్రాణం పోయిందా, లేకపోతే కాసేపు ఉన్నాడా, లేవనైతే ప్రయత్నం చేశాడా, అవును ఇవన్నీ మనకు తెలియనప్పుడు ఈ ఒక్క మార్కు పట్టుకొని చంపారంటావా? ఏమన్నా లాజిక్ ఉందా ఇక్కడ అసలు? అది అసలు షూ మార్క్ కాదు. నంబర్ 2, తన్నేవాడు ఈ ముందు భాగంతో కాదు మొత్తం పానవుతుంది అన్నప్పుడు ఇంకో హాఫ్ ఎక్కడ? అవును ఓకే నెక్స్ట్ తన్నాడు అనుకుందాం, ఒకసారి తన్నాడా, 4-5 సార్లు తన్నాలి కదా, అప్పుడు ఒకటైనా పడుతుంది, అవును 4-5 పడాలి కదా. ఇది ప్రశ్న.